వెల్కమ్ టు CH9 టీవీ న్యూస్ ఛానల్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. గన్నవరంలో ఆధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి రామ్మోహన్ నాయుడు. స్కై రూట్ చరిత్ర నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ మహిళలతో అధికారులు దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై జనసేన పార్టీ స్పందించింది. అశ్వాపురం మండలం మనుబోతులపాడు గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆదివాసీ మహిళల గౌరవం, భద్రత, రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. అధికారుల తప్పిదం నిర్ధారణ అయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవం, ఆదివాసీల హక్కుల పరిరక్షణ విషయంలో జనసేన పార్టీ ఎప్పుడు రాజీ పడదని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 శనివారం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 12:05 చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. 4, 3, 2, 1, 0. And we have liftoff of Vikram-1, India's first private orbital launch vehicle. And we have great views coming from the tracking cameras. And isn't this quite something? Vikram-1 ने अपनी उड़ान भरी, प्रथम चरण का प्रज्वलन प्रारंभ हो चुका है. Vikram-1 ने प्रक्षेपण पथ को लांघकर आकाश को भेदने का निर्णय ले लिया है, एक ब्रह्मास्त्र की तरह. That's very true, Suyashana. రాష్ట్రంలో అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుంటూరు, నెల్లూరు నగరాల్లో చెత్త సేకరణకు ఉపయోగించే ఎలక్ట్రిక్ ఆటోలను వర్చువల్ గా ప్రారంభించారు. బాగా పనిచేస్తున్న వారికి పురస్కారాలు ప్రదానం చేశారు. ఇంట్లో ఎవరికి వారే తడి, పొడి చెత్తను వేరు చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఏమేం చేయాలో చేస్తున్నా. తొందరలోనే అందరు ఎమ్మెల్యేలకు చెప్పాను, అందరు ఎంపీలకు చెప్పాను. ప్రతి ఒక్క మున్సిపాలిటీ, ప్రతి ఒక్క పంచాయతీ, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క జిల్లా గ్రేడింగ్ చేస్తాం. వీళ్ళ ఫోటోలు పెడతాం, మీలో కూడా టెస్టిమోనియల్స్ అవి కూడా పెడతాం. కడాన మీ ఊరు ఎక్కడుందో అది కూడా మీ ముందర పెడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరిలోగానే ఆ పోటీ మనస్తత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. స్వర్గం ఎక్కడో లేదు, మనము సృష్టించుకునే స్థలమే నిజమైన స్వర్గం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, అందరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీ యొక్క సంక్షేమం, అభివృద్ధి, మీ ఆదాయం పెరగాలి. ఇంకో పక్క అందరికి కూడా ఆనందంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. నేను 48 ఏళ్లుగా చూశాను. మీరు ఇన్నిసార్లు అభిమానించారంటే తెలుగు జాతి చరిత్రలో ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది. దీనికి నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను.
నా ఆలోచన ఒకటే, తెలుగు జాతి భవిష్యత్తుకి నేను రక్షకుడుగా ఉంటా. ఎక్కడా రాజీ పడను, అన్ని విషయాల్లో ముందుంటాను, స్వచ్ఛమైన పాలన ఇస్తాను. ఇంకో పక్క ఎవరైనా అవినీతి చేస్తే ఒకసారి రెండుసార్లు చెప్పి సరిచేస్తాం. చెయ్యలేకపోతే అధికారి కానీ లేకపోతే రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే మీరు ఇక్కడ చూశారు, చిన్న బాబు కిట్టి. విజయవాడ సమీపంలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని చిన్ని, బాలశౌరి పాల్గొన్నారు. నూతన ఏటీసీ భవనం ముందు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కేశినేని చిన్ని కలిసి మొక్కను నాటారు. అనారోగ్య కారణాలతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. కొత్త ఏటీసీ భవనం అందుబాటులోకి రావడంతో గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారడంతో పాటు భవిష్యత్ విస్తరణకు కూడా ఇది దోహదపడనుంది. ప్రభుత్వం విజయవాడలో సరికొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్తో టెర్మినల్ బిల్డింగ్ కానీ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నటువంటి ఆలోచన ఉందో అందులో ఒక ప్రధానమైనటువంటి భాగం ఈ ఏటీసీ భవనం. గతంలో ఈ ఎయిర్పోర్ట్లో ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్లో నుంచి ఈ యొక్క ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కానీ విజయవాడ ఆపరేషన్స్ ఇప్పుడు చాలా పెరగడం వల్ల, ఫ్లైట్ యాక్టివిటీ కూడా పెరగడం వల్ల ఈ యొక్క కొత్త భవనాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే భవిష్యత్తు ఒక 30-40 సంవత్సరాల వరకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ, స్పేస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నిటినీ కూడా జోడించుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీంతోపాటు అతి ముఖ్యమైనటువంటిది మన కొత్త టెర్మినల్ బిల్డింగ్. ఈ కొత్త టెర్మినల్ బిల్డింగ్ మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని దాన్ని శరవేగంగా కంప్లీట్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు గతంలో చేశాం. అయితే దురదృష్టం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను సరిగ్గా చేయలేకపోవడం వల్ల, అతని కంపెనీకి ఉన్నటువంటి సమస్యల వల్ల మనం ఎంత పుష్ చేసినా, ఎంత ఒత్తిడి తీసుకొని వచ్చినా అనుకున్నటువంటి వేగంతో అది ముందుకు నడిపించలేకపోయాం. అయితే ఎప్పుడైతే వాళ్ళ కంపెనీ మీద ఒక సిబిఐ కేసు కూడా ఉండిందో ఇక వీళ్ళతో భవిష్యత్తులో చేయడానికి చాలా సమస్యలు వస్తాయని చెప్పి మరి అప్పుడు కాంట్రాక్టర్ని కూడా బదిలీ చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్టర్తో వేగంగా పనులు చేయించి వచ్చే దసరా నాటికల్లా పూర్తి చేయాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు కొత్త టెర్మినల్ బిల్డింగ్ తాలూకా రివ్యూను కూడా ఈరోజు పెట్టుకున్నాం. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని మోదీ స్కైరూట్ టీమ్ కు అభినందనలు తెలియజేశారు. స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రమ్-1 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఇవాళ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్, చందన, నాగ భరత్ ఫోన్లో మాట్లాడారు. ప్రయోగాన్ని వీక్షించినట్లు ప్రధాని తెలిపారు. We are very privileged to hear you. First, your voice after the success. भारत और पूरी टीम, सबसे पहले तो आपको बहुत बहुत बधाई. आपने 2 काम किए हैं. एक तो आसमान में नए पौधे गाड़ दिए हैं और दूसरा जमीन में भी उस रूट्स को आपने मजबूती दी है जो देश के नौजवानों को आगे आने की प्रेरणा देगी. और मुझे ये सफलता के लिए तो आनंद होना था, लेकिन आप लोगों ने जिस कमिटमेंट के साथ मेहनत की, और मैं जब आपके इन्फिनिटी कैंपस के उद्घाटन के लिए आपके साथ जुड़ा था, मेरे तो मन करता था मैं पहुंचूं, लेकिन पहुंच नहीं पाया, लेकिन आपके साथ वीडियो से जुड़ा था. और आज भी मैं इस पूरे लॉन्चिंग कार्यक्रम को देख रहा था. कब से मेरा ध्यान जो गया, आपकी पूरी टीम 25-30 साल की दिखती है. ये मुझे और खुशी दे रही थी. शुरू में आपके चेहरे पर चिंता भी नजर आती थी, लेकिन फिर मैं देख रहा था कि खुशियों से माहौल भर गया. मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए
मैं बहुत बहुत बधाई देता हूं। जब हम स्पेस को प्राइवेटाइज करना चाहते थे, తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రావ్ ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ ప్రతినిధి సాయిరు తమ సంస్థపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి స్పందించారు. 100 కోట్ల సేవా యజ్ఞం పేరుతో ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నారన్న ఆరోపణలు ఖండిస్తూ కార్పొరేట్ సిఎస్ఆర్ నిధులతో గ్రామీణాభివృద్ధి పనులే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గత 4 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కరోనా సమయంలో ఉచిత ఆహారం, మందులు అందించడంతో పాటు ఎన్టీఆర్ మీల్స్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించామని సాయిరు తెలిపారు. తమ సంస్థ ప్రభుత్వంలో రిజిస్టర్ అయిన ఎన్జిఓ అని ప్రతి రూపాయికి పూర్తి లెక్కలు ఉంటాయని చెప్పారు. ఎన్టీఆర్ పేరు, ఫోటోలను ఉపయోగించి ఎలాంటి నిధుల సేకరణ చేయలేదని స్పష్టం చేశారు. తమకు ఎన్టీఆర్ పై పూర్తి గౌరవం ఉందని, ఆయనను కలిసే అవకాశం వస్తే ఊరు వాడ సేవా కార్యక్రమం గురించి వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. గ్రామ సమస్యలను గుర్తించి సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజలను స్వయం సమర్థులుగా తీర్చిదిద్దే దిశగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడించారు. మంచి పనికి ఎవరు పర్మిషన్ అవసరం లేదని మేము బలంగా నమ్ముతున్నాం. కానీ నేను మన ఇంటర్వ్యూలో కూడా మాట అన్నాను, మేము మా హీరో గారికి మేము ప్రతిదీ వివరించుకోనివ్వండి. ఒక్కసారి రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళిపోయే ఒక అభిమాని, ఒకప్పుడు కథలు చెప్తున్నాను మీకు, జరిగినవి ఇవి. రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళే ఒక అభిమాని హీరో ఇంటి ముందు ఆగి, హీరో గారి గేటు దగ్గర ఒక 2-3 రోజులు అలాగే కూర్చుంటే హీరో గారు బయటకు వచ్చి ఫోటో ఇచ్చి వెళ్ళినటువంటి వ్యక్తి మా రామారావు గారు. అలాంటిది 7 సంవత్సరాల నుంచి ఇంత సర్వీస్ చేస్తా, ఇంత అంటే మేము ఒక్కళ్ళమే చేస్తామని ఎప్పుడు చెప్పట్లేదండి. మాది కూడా మేము ఎగ్జాగరేట్ చేయట్లేదు, జనాలే ఎగ్జాగరేట్ చేస్తున్నారు. మేము కామ్గా సోషల్ మీడియా పోస్ట్ వేసుకొని వెళ్ళిపోయాం, జనాలే దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో అలాగా చిన్న అభిమాన్ని కూడా కలిసే మా రామారావు గారు ఇన్ని సంవత్సరాలుగా మేము ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని ఎందుకు కలవట్లేదు, మేము ఆయన్ని కలిసి మొరపెట్టుకొని, అన్న మేము ఇంత కష్టపడుతున్నాం మీ గురించి, ఇలా ఒకటి అనుకుంటున్నాం, ఇది చేస్తే బాగుంటుందా లేదా ఒక్కసారి చూడండి అన్న, మా వయసు చాలా చిన్నది, మాకెవరు గైడెన్స్ లేరు, మాకు మేమే తడబడుకుంటా కింద పడతా లేస్తా చేస్తున్నాం చెప్పాలని ఎప్పటి నుంచో ఉందండి. కానీ అవకాశం ఎందుకు రావట్లేదో మాకు కానీ, మా కోర్ కమిటీ సభ్యులకు కానీ, మా తల్లిదండ్రులకు కూడా ఎప్పుడు నాకు అది అర్థం కాని ప్రశ్న. కాబట్టి అనుమతి తీసుకోవడం అంటే ఇదే సార్, మంచి పనికి అయితే అనుమతి లేదు, ఆయనే స్టార్ట్ చేయమన్నారు, అందుకే చేసాం. అంటే ఒక నిమిషం, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీ ఎన్జిఓ అనేది? సార్ యాక్చువల్గా ఎన్జిఓ కంటే ముందు ఒక చిన్న ఫ్యాన్ క్లబ్గా స్టార్ట్ అయింది 2020 కోవిడ్ ఫస్ట్ వేవ్లో. ఒక 6 నెలలకి మాకంటూ ఒక సపరేట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్ మా కంటెంట్కి, దాన్ని ఎన్జిఓగా చేంజ్ చేద్దామని అనుకున్నాం. ఎన్జిఓగా చేంజ్ చేయగానే ఫస్ట్ ప్రోగ్రామే 50 ఊర్లో చేసాం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు ముందే సాగునీటి ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమలాపురం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. చివరి ఆయకట్టు వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి చివరి ఆయకట్టు వరకు నీటి వృధాను అరికట్టి ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. అనంతరం లొల్ల, పలివెల, ముక్కామల, నడిపూడి, అన్నంపల్లి ప్రాంతాల్లో లాకులు, హెడ్స్ టూయిస్లు, కాలువలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ రైతులకు సాగునీటి కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. సీలేరు నుంచి 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. కాలువల మరమ్మతులు, లాకుల పనులు వేగంగా పూర్తి చేయాలని, భారీ వర్షాలు, వరదల సమయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మీ అందరికీ తెలుసు, ఈరోజు సూపర్ ఎల్నినో అంటే ఈ ఏళ్ళ ప్రపంచాన్ని అంతటినీ కూడా దుర్భిక్షం, మరి ఏదైతే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి స్థితి ప్రపంచంలోనే, దేశంలోనే కాదు, మన గోదావరి జిల్లాలో కూడా ప్రత్యక్షంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటికే జూన్ 1వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు, అంటే దగ్గర 48-50 రోజులు అవుతున్నా కూడా కనీసం వర్షం జాడ లేనిటువంటి పరిస్థితి మన గోదావరి జిల్లాలోనే మనం ప్రత్యక్షంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవ వర్షపాతం కంటే కూడా ఈరోజు 60-70% వర్షపాతం తక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మన గోదావరి. మన ఇరిగేషన్ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు, 70 సంవత్సరాల గోదావరి చరిత్ర చూస్తే
ఎప్పుడు కూడా ఇట్లా రోజుకి 15,000 16,000 క్యూసెక్కులు జూలై నెలలో మేము చూడలేదని. 1,00,000 2 లక్షల క్యూసెక్కుల నీరు జూలై నెలలో గోదావరికి వచ్చి ఉండేదని. ఈరోజు గోదావరి 15,000-16,000 క్యూసెక్కులు మాత్రమే రావడంతో మరి ఈవేళ ఆ గోదావరికి మరి పైనుంచి కూడా మనం వాటర్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు సీలేరు నుంచి. ఎందుకంటే నిన్న కూడా ఎలక్ట్రిసిటీ ఎవరైతే జెన్కో వాళ్ళ అధికారులు కూడా ఫోన్ చేశారు, సీలేరు నుంచి మీరు ఇప్పుడు వాటర్ తీసుకుంటూ ఉన్నారు, మాకు పవర్ సప్లై కూడా ఇబ్బంది వస్తుందని. అంటే అవసరమైతే కరెంటు ఎంత రేట్ అయినా పెట్టి కొనుక్కోవచ్చు, కానీ నీరు కొనుక్కుందామన్నా దొరకదు, అని చేత తప్పదని చెప్పాం. అంటే ఏ రకంగా పరిస్థితి ఉంది అనేది ఇవన్నీ కూడా మనకి ఒక ఉదాహరణలు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇటువంటి స్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒక్కటే, ప్రతి నీటి బిందువును మనం ఒడిసి పెట్టి పొదుపు పాటించి ఆఖరి ఎకరం వరకు అందించాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అదేవిధంగా మన డెల్టాలో ప్రత్యేకించి రైతుకి ఆసరాగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అందులో భాగంగానే ఈ యొక్క ప్రాంతంలో అంటే ఇటు సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్ట్ డెల్టా 14,700 క్యూసెక్కులు నీరిస్తూ ఉన్నాం ఈరోజు ధవళేశ్వరం నుంచి. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తణుకులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తణుకులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరుతో ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా పరిశుభ్రత, పచ్చదనం, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలను గ్రీన్ వీక్ గా నిర్వహిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు, పరిసరాల్లో పరిశుభ్రతతో పాటు విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గంలో 1000 మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామని, వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుని మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా మార్చాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ ప్రమోట్ చేస్తూ పర్యావరణాన్ని కాపాడే విధంగా, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా, అదేవిధంగా మన మున్సిపాలిటీల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నటువంటి వేస్ట్ టు ఎనర్జీ, అదేవిధంగా వేస్ట్ ప్రాసెసింగ్ చేసే విధంగా, అలాగే ప్రజల్లో అవగాహన కల్పించి పొడి చెత్త, తడి చెత్తని సెపరేట్ చేసే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలని గత 24 నెలలుగాను కూడా ప్రభుత్వం నిర్వహించింది. అదేవిధంగా ఈ నెల కార్యక్రమం ప్రత్యేకత ఏదైతే ఉందో దానికి గ్రీన్ వీక్ కింద, అంటే క్లీన్ వీక్ కింద దీన్ని తీసుకుని ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, స్కూల్స్ కానీ ఇతర సంస్థలు కానీ, అందులో ఏ విధంగా ఈ చెత్తని అదేవిధంగా వేస్ట్ని సెగ్రిగేట్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తున్నారో, అదేవిధంగా జీరో వేస్ట్ తీసుకొచ్చే విధంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఇన్స్టిట్యూషన్స్లో కానీ బయట కానీ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ నెల థీమ్తో చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇతర అందరూ కూడా, అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా, ముఖ్యంగా మన తణుకు పట్టణంలో, తణుకు నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన తణుకు పట్టణంలో ఈరోజు దాదాపు 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. ఈ ఒక్కరోజు 1000 మొక్కలు నాటుతాం. అదేవిధంగా ఈ వర్షాకాలంలో ఈ నెల వచ్చే నెలలోపు తణుకు పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక నినాదం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్కను నాటి మన మాతృమూర్తి పేరు మీద
మొక్కను నాటి దాన్ని పెంచే బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా దానిలో భాగంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఈరోజు 2047కి ఈ దేశంలో అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చెందినటువంటి దేశంగా రాష్ట్రాన్ని కూడా స్వర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏదైతే ఈరోజు ప్రభుత్వం వెళ్తుందో దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కూటమి పార్టీల నాయకులందరికీ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతర అధికారులకి, అందరికీ కూడా మీడియా వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంతో తిరుపతి నగరపాలక సంస్థ ప్రతి నెల 3వ శనివారం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నగరంలోని ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో బల్క్ వేస్ట్ జనరేటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 3 టన్నుల వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించి వాటిని సంపదగా మార్చే ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శారద, తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం పాల్గొన్నారు. అలాగే తిరుపతి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మునిశేఖర్ రాయల్, మన్నెం శ్రీనివాసులు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ కంకనాల రజని, యూనిట్ ఇన్ఛార్జ్ భరణి యాదవ్ తో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ తిరుపతి సాధన దిశగా నగర ప్రజలు, వ్యాపారులు అందరూ కలిసి తమ వంతు సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ప్రతి 3వ శనివారం మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు నారా లోకేష్ గారి ప్రోద్బలంతో ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం మన తిరుపతి నగరంలో, ఈ పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ నిషేధించాలని, బ్యానర్లు కానీ ప్లాస్టిక్లు కానీ ఇవన్నీ ఇంటి నుంచి శుద్ధం చేసుకుంటూ ఆ వీధికి రావాలి, వీధిలో శుద్ధం చేసుకోవాలి, ఆ నుంచి నగరం శుద్ధపడాలి. దాదాపు రోజుకు 1,00,000 మంది భక్తులు తిరుపతికి వస్తుంటున్నారు. చాలా వ్యర్థాలు కూడా రోడ్లలో అక్కడక్కడ ఉంటాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ యొక్క తిరుపతి నగరాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దాలి. దీంట్లో ముఖ్యంగా భాగంగా ఇప్పుడు ఈరోజు పోయిన 3వ శనివారం ఎమ్మారపల్లిలో పెద్ద కాలువ క్లీనింగ్ పెట్టడం జరిగింది. ఈ నెల ఈ 3వ శనివారం కూరగాయల మార్కెట్లో ఈ వేస్ట్ కూరగాయలన్నీ మిగిలిపోయినవి, వేస్ట్ అయినవన్నింటినీ కూడా బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారులందరూ కూడా తీర్చిదిద్ది ఇక్కడ ఒక చిన్న మిషన్ కూడా పెట్టడం జరిగింది. ఇది రోజు కూడా మీరు మిగిలిపోయిన ఈ కాయగూరలు, పాడైపోయిన కాయగూరలు ప్రతి షాప్లో 10 కిలోలు, 5 కిలోలు, 20 కిలోలు కూడా ఉంటాయి. ఒక్కొక్క అవన్నిటిని కూడా ఈ మిషన్లో వేస్తే ఇది మెన్యూర్గా, ఎరువులుగా మారి ఇవన్నీ కూడా తయారు చేసరికి మున్సిపల్ అధికారులు ఒక యంత్రాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని కూడా మీరు అందరూ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క షాపు ఓనర్ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇది మన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న మంగళగిరిలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ ప్రకటించింది. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బరోతు రమేష్ మాట్లాడారు. పారిశ్రామికవేత్తలకు విడుదల కావాల్సిన ఇన్సెంటివ్స్ 5 ఏళ్లు గడిచినా పూర్తిగా అందలేదని, దీంతో వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నిధుల్లో కొంత మాత్రమే విడుదలైందని, పెండింగ్ లో ఉన్న సుమారు 780 కోట్ల ఇన్సెంటివ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు అందక వందలాది పరిశ్రమలు మూతపడగా మరికొన్ని తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జూలై 20న మంగళగిరి ఏపీఐఐసి కార్యాలయం వద్ద జరిగే మహాధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని బరోతు రమేష్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా కోసం సమయం కేటాయించిన మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రమేష్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉన్నానండి. ప్రభుత్వం ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా నినాదంతో ఇండస్ట్రీస్ పెట్టండి, మేము మీకు సపోర్ట్ చేస్తామనే నినాదంతో మా చేత ఇండస్ట్రీస్ పెట్టించాయండి. అయితే
ఈ స్కీమ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు బకాయిల సమస్య అనేది లేదండి. ఎప్పుడు కూడా ఎంత అమౌంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రయారిటీ బేస్ మీద అందరికి ఇచ్చేసేవాళ్ళు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 22లో సబ్సిడీలు ఇచ్చి 3 సంవత్సరాలు బకాయిలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలందరూ కూడా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కమిటీలు వేసుకొని మరి మన సబ్సిడీలో రావాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలనే నినాదంతో మేమందరం జిల్లా కోఆర్డినేటర్గా ప్రతి జిల్లాకు ఒక కోఆర్డినేటర్ పెట్టి అందరూ కలిసి కట్టుకొని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామండి. మరి ప్రభుత్వం వచ్చినప్పటికీ మాకు న్యాయం జరగలేదండి. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఎంఎస్ఎంఈలకు 1,500 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ వార్త వినగానే నిజంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డామండి. ఎందుకంటే అప్పటికి 3 సంవత్సరాలుగా ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్నాం అందరం కూడా చాలా సంతోషం వేసింది. ఓకే, అమౌంట్ కేటాయించారు, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయనే ఉద్దేశంతో చాలా భరోసాగా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.